सीतापति धनुद्धरम् कौसलेयं महावीर्यं नमामि रघुनन्दनम्। ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశం కొరకు ధర్మం కొరకు మా వెంట మీరు అందరూ ఉంటారని ఆశిస్తున్నాం. जय बोलो हनुमान की, बोलो राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, बोलो राम लक्ष्मण जानकी। మనసును మాలగా చేసి నీ మెడలో వేసదరారా రఘుకుల తిలకారా కౌసల్య రామారా రఘుకుల తిలకారా నేను దీవుతులాడెదరా నేను దీవుతులాడెదరా గడ్డం గారు వారి యొక్క చొరవతో వారి యొక్క ఇన్స్పిరేషన్తో ఈ యొక్క శ్రీరాముడు వారి హరివిని మన దేవాలయానికి రావడం జరిగింది. వారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా మాట్లాడుతున్నాను. నమస్కారము. నేను మాట్లాడడం కంటే కూడా ముందర పెద్దలు చెల్లా శ్రీనివాస శాస్త్రి గారిని మాట్లాడమని చెప్పిన తర్వాత నేను తప్పకుండా మాట్లాడతాను. మా బృందం గురించి చెప్తాను, ఈ కార్యక్రమం చేపట్టే దానికి ముఖ్య కారణం కూడా చెప్తాను. కానీ మొదట పూజలు వారికి ఇద్దాము అవకాశము, వారి తర్వాత
వారి తర్వాత ఇంకొక మహానుభావులు ఉన్నారు మన చేతనే, వారి చేత కూడా కోదండం గురించి రామాయణం గురించి 4 మంచి మాటలు చెప్తారు మనందరికీ. మా గురువు గారు, నా 10th క్లాస్ తెలుగు మాస్టర్ గారు, చాలా గర్వంగా చెప్తాను, ఆయన కూడా మాట్లాడతారు. మనందరికీ ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాము. 1 గంట పాటు అందరం చక్కగా ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్దాం. ముందుగా చెల్లా శ్రీనివాస శాస్త్రి గారిని వచ్చి వేదిక మీద ప్రసంగించి మాకు ఇంతటి అదృష్టాన్ని కలిగినందుకు ధన్యవాదాలు సార్. స్వామివారి శేషవస్త్రాలతో సత్కరిస్తారు. నేను ఈరోజు ఇక్కడికి నిలబడి మాట్లాడే అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? మీ మధ్య ఉన్నారు. నేను ఇంతవరకు రాముల వారి సేవలు తరిస్తున్నానంటే అదంతా చలవ యాదగిరిరావు గారు. నేను రాముల వారికి ఒక విటిని తయారు చేయించి కోర్టు తీర్పు రాగా నేను నెక్స్ట్ డే అయోధ్య వెళ్ళిపోయినా. స్వామివారిని దండ పెట్టుకున్నా, స్వామి నా చేతనైన సాయం ఏదో చేయించుకొని అని చెప్పి దండ పెట్టుకుని వచ్చేసి ఒక వెన్నీటికి తయారు చేసి నేను దిక్కుతోచక ఎవరికి వాళ్ళు తెలియక దేశం అంతా తిరుగుతున్నా. అయితే ఒక మహానుభావుడు యాదగిరిరావు గారు నంబరిచ్చారు, ఆయన పట్టుకోండి అది కరెక్ట్ పర్సన్కి వెళ్తుంది అని చెప్పి. అప్పుడు వారిని సంప్రదిస్తే ఆయన ఢిల్లీలో ఉన్నారు. మీరు ఎక్కడున్నారు చెప్పండి, నేను వచ్చి కలుస్తా అన్నారు. ఢిల్లీ నుంచి అప్పుడే వచ్చారు. కర్మాన్ ఘాట్ గుడిలో కలిశారు ఆయన ఫస్ట్. తర్వాత నా అదృష్టం బాగుండి శంకుస్థాపన డేట్ ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఇంకా 4 ఇమ్మన్నారు. 5 పంచభూతాల సాక్షిగా శంకుస్థాపనలో పెడతాను. 5 వెంటనే ఇచ్చాను. ఎందుకంటే ఎవరో ఒకరు మార్గనిర్దేశం ఉండాలి కదా. అందువల్ల ఇప్పుడు అలాగే ఇక్కడికి రాగలిగాను నేను. తర్వాత వెండి పాదుకలు చేయించాను, దేశం అంతా తిప్పాను. బంగారు పాదుకలు చేయించి రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచి వెళ్ళి స్వామివారికి సమర్పించాను. రాముడు వారు నడిచిన దారిలో వెళ్ళాను, నడిచిన దారిలో వెళ్ళి అక్కడ సమర్పించాను. ఇప్పుడు అక్కడే ఉండి నేను నా భార్య అక్కడే ఉంటున్నాం. మా భార్య అక్కడ రోజు నిత్యం అన్నదా ప్రసాదం పెడుతున్నాం. అంతకుముందు లడ్డు పంచాం. వచ్చిన వాళ్ళందరూ భోజనం అడుగుతున్నారు, మన భోజనం దొరకదు అక్కడ. ఇక అందుకని ఇప్పుడు భోజనం పెడితే 1000 మంది వరకు రోజు భోజనం చేస్తున్నారు. మీరు కూడా ఎవరు వచ్చినా నాకు ఫోన్ చేస్తే ముందుగా చెప్తే ఎంతమంది వచ్చినా భోజనం పెడతాం. రాముల వారి దయ వల్ల దాతలు కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు ఈ ధనుసు చేయించాను, 14 కిలోలు. ఈ ధనుసు కిలో బంగారం, 13 కిలోలు వెండి. ఇది రేపు కోదండరాముడు ఫస్ట్ ఫ్లోర్లో ప్రతిష్ట అయిపోయి కోదండరాముడు వారికి సమర్పిస్తాను. ఇది కూడా దేశమంతా తిప్పుతున్నా, అన్ని మేజర్ టెంపుల్స్ అన్నింటిలో పూజలు చేయించుకొని అక్కడికి సమర్పిస్తాను. చల్లా శ్రీనివాస శాస్త్రి 9550 754 389 అంతా. ఎందుకంటే ముందు పునాది వేసిన వాళ్ళదే ఆ క్రెడిట్ అంతా. యాదగిరిరావు గారు రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. నన్ను రాముల వారికి దగ్గర చేశారు ఆయన. అందువల్ల అక్కడ 150 కోట్లతో గుడి కడుతున్నా అయోధ్యలో. వంశవృక్షం అంతా పెడుతున్నా. అప్పుడే 27 విగ్రహాలు రెడీ అయిపోయినాయి. సూర్యవంశం, చంద్రవంశం ఒక 5 ఎకరాలు తీసుకున్నాను అక్కడ. మొత్తం అన్ని విగ్రహాలు మహాబలిపురంలో రెడీ అవుతున్నాయి. అలాగే ఈ మధ్య ఒక చిన్న సంకల్పం చేశాను, అది కూడా నెరవేరబోతుంది. అయోధ్య ఎయిర్పోర్ట్ పేరు మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్. అక్కడ నాకు వస్తువు పోతూ ఉంటే నాకు చిన్న రోడ్డు కనిపిస్తుంది అక్కడ. అయితే స్వామివారి సంకల్పం చేసుకున్నా, వాల్మీకి విగ్రహం పెట్టిద్దామని అనుకునేది. తడవగా కార్యరూపం దాల్చింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది. రేపు యోగి ఆదిత్యనాథ్ గారు టైం ఇవ్వగానే శంకుస్థాపన చేసి విగ్రహం కూడా రెడీ అయిపోతాను. 16 అడుగుల విగ్రహం పెట్టిస్తున్నాను. అది కూడా నా సొంతంగా పెట్టిట్లా మన తెలుగు వాళ్ళ తరఫున పెడుతున్నా. ఏ కార్యక్రమం చేసినా తెలుగు వాళ్ళ తరఫున చేస్తున్నాను. అందుకని అక్కడ విగ్రహం పెట్టిస్తున్నాను. దశరథ మహారాజు సమాధి ఉంది, అది చూస్తే కొంచెం బాధ అనిపించింది. 6 అడుగుల విగ్రహం చేయిస్తున్నాను. ఆ సమాధి దగ్గర కూడా దశరథ మహారాజు విగ్రహం పెట్టిస్తున్నాను. 10 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం నాఫరా వేసి మొత్తం బాగా చేపిస్తున్నాను. అది నాకు చేతనైంది ఏవో చేస్తున్నాను. అయోధ్యలో రాముల వారు చేయించుకున్నారు. నేను అక్కడే స్థిరపడిపోదామని నిర్ణయించుకున్నాను. అక్కడే ఉంటా. తెలుగు వాళ్ళకి, మన వాళ్ళు వచ్చే వాళ్ళకి సేవ చేసుకుంటే అక్కడే ఉంటా. జై శ్రీరామ్. వంశీగడ్డ గారితో పరిచయం నాకు కరెక్ట్గా 4 రోజుల క్రితము. కానీ ఈ 4 రోజుల్లోనే నమ్మరు, రాత్రి 2 వరకు కూర్చొని ఆయన గురించి, ఆయన ట్రస్ట్ గురించి,
ఇంటర్నెట్లో బాగా వెతికాను. నాతోటి మా ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు. మేమందరం కూడా అసలు ఏంటి చెల్లా శ్రీనివాస శాస్త్రి గారు, వెండిటికలు ఏంటి, పాదుకలు ఏంటి, అయోధ్య రామయ్యకి ఎవరైనా ఇవ్వచ్చా, అన్ని కోట్ల మందిలో ఆయనకే వచ్చిన అదృష్టము ఎలాగా, మోడీ గారు తలుచుకుంటే వజ్ర వైఢూర్యాలతోటి పొదిగినటువంటి పెద్ద పెద్ద ఆభరణాలు అన్నీ కూడా ఆయన చెట్లకు చేరుతాయి. ఇందాక ఆయనతో పూజలు ఆయనతో అడిగినప్పుడు అదే అన్న, ఏమండి ఎవరైనా ఇవ్వచ్చా అండి, ఏమండి ఎవరైనా ఇవ్వచ్చు, కాకపోతే ఏంటంటే రాముడు నా చేత కొన్ని చేయించుకుంటున్నాడు, అందరి చేత ఇంకొన్ని చేయించుకుంటున్నారు, అట్లా నాకు అదృష్టం వచ్చిందే తడువుగా ఇందాక ఆయన చెప్పినట్టుగా యాదగిరి గారిని అలాంటి పెద్దవాళ్ళని అడిగితే సరైన సన్మార్గం చూపెట్టడం వల్ల ఆయన చేయగలుగుతున్నారు. అట్లానే ఆయన చేస్తున్నటువంటి పెద్ద సముద్రం వంటి సేవలో ఇలా మాకు వచ్చిన ఒక అదృష్టం చిన్న నీటి బిందువు. మన మీర్పేటలో ఇట్లా వాళ్ళు వచ్చినప్పుడు ఏమండి మాకు వనస్థలిపురంలో కూడా వచ్చినట్టు తెలియదు నాకు అసలు, ఇట్లా మా ఇండ్లలో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, అందరికీ ఇప్పుడు అయోధ్య రావడం కుదరదు, ఒకవేళ వచ్చిన నిప్తపాటు క్షణం కూడా మేము అక్కడ చూడలేము, చూసినా కానీ మొత్తం అయోధ్య రాముని చూస్తామా, కాలం చూస్తామా, వేసిన ఆభరణాలు చూస్తామా, ఏం చూస్తామో కూడా తెలియదు, అలా కళ్ళు మూసి వెళ్ళిపోయే లోపల తోసేస్తూ ఉంటారు. రేపటి దర్శనానికి వెళ్ళినప్పుడు అలా ఉంటుంది, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగితే సార్ ఆల్రెడీ అన్నీ బుక్ అయినాయి, ఒక్క అవకాశం నేను చెప్తాను అని మరుసటి రోజు మార్నింగే చెప్పారు. 14th ఈవినింగ్ 5 o'clockకి టైం ఉందండి, మరి మీరు ఏర్పాట్లు చేసుకుంటారా అన్నారు. తప్పకుండా చేసుకుంటాము అని చెప్పి వెంటనే జయరాంజీ గారు, తర్వాత నారాయణ గారు, పద్మలత జయరాం గారు వీళ్ళని సంప్రదించి ఎక్కడ ఏ గుడి అయితే బాగుంటుంది అంటే మా వైద్య గుడి చాలా బాగుంది, ఇక్కడికి తీసుకొద్దాము అన్నారు. అనుకున్న తడవుగా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇలా మీ ముందుకి ఈ ధనస్సును తీసుకొచ్చే భాగ్యం మాకు కలిగించారు శ్రీనివాస శాస్త్రి గారు. వారి గురించి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కాకపోతే మనందరికీ ఇటువంటి అదృష్టం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలండి. ఇంత పెద్ద కార్యక్రమంలో శ్రీరామసేన అనేది ఒక చిన్న నీటి బిందువు లాంటి సహాయము. అసలు శ్రీరామసేన అంటే ఏంటి అంటే కోవిడ్ టైంలో అందరు ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తెలియక ఇది చేస్తుంటే శ్రీరామనవమిలో నేను మా ఫ్రెండ్స్ 2-3 అనుకున్నాం, పిల్లలకు అసలు శ్లోకాలు ఏమీ తెలియట్లేదు, సంవత్సరానికి ఒక కాండ చొప్పున 7 సంవత్సరాలు మనము ఒక్కొక్క కాండ ఆన్లైన్ క్విజ్, అలానే శ్లోక పఠనము, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేద్దాము, ఓన్లీ ఆన్లైన్. అప్పుడు ఎవరు బయటకు వచ్చేది లేదు, ఏమీ లేదు. అలా మొదలైనట్టు కార్యక్రమం నిర్విఘ్నంగా దేవుడి దయ వల్ల బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, ఇప్పుడు సుందరకాండలోకి వచ్చాము. ఈ సంవత్సరం సుందరకాండలో పోటీలు జరుగుతాయి. నేను వారికి మెసేజ్ అంతా పంపిస్తాను. మీ పిల్లలు మనవాళ్ళు ఎవరైనా మనవరాళ్ళు ఉంటే కనుక వాళ్ళందరి చేత పార్టిసిపేట్ చేయించండి. ఒక 2 నిమిషాల లోపల శ్లోకం ఒకటి, సుందరకాండలోని శ్లోకం ఏదైనా ఒకటి నేర్చుకొని తాత్పర్యంతో సహా అసలు ఆ సందర్భం ఏంటి అని 2 నిమిషాల్లో వీడియో తీసి పంపించారు. అన్ని డీటెయిల్స్ వాట్సాప్ ద్వారా పంపిస్తాము. శ్లోకం చెప్పలేని వాళ్ళు కొద్దిగా కఠినంగా ఉంది అంటే వ్యాసరచన అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. సుందరకాండలో నీతి అసలు ఏంటి, సుందరకాండ ఏంటి అనేది ఒక పేజీ, మ్యాక్సిమం 2 పేజీలు మించకుండా తెలుగులో రాసి పంపించాలి. నాట్ ఇంగ్లీష్, హిందీ ఆర్ ఎనీథింగ్. కొద్దిగా భాషా ప్రాముఖ్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సంకల్పం చేశాం. అలా శ్రీరామసేన ఏర్పడింది. ఆ ఉద్దేశంతో ఈరోజు వారిని అప్రోచ్ అయ్యి సార్ ఇలా మేము చేస్తున్నాము, మాకు ఒక అవకాశం ఏంటంటే తప్పకుండా అండి, మీరు చేస్తున్న చాలా మంచి పని చేస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి ఒక అబ్బాయి అభిలాష, స్కంద సాయి అభిలాష ఇక్కడే ఉన్నాడు, గత 4 సంవత్సరాల నుంచి పోటీలో పాల్గొడుతున్నాడు. ఒక 2 శ్లోకాల్లో చెప్తాడు ఇప్పుడు. అయితే అది జరిగే ముందర నేను మరి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాము, మేమా బుడుబుడు చదువులు, మాకు అంత శ్లోకాలు, పెద్ద పెద్ద బుక్కులు చదవడం మాకు రాదు, ఎవరిని న్యాయ నిర్ణేతగా పెట్టాలి అనుకున్నప్పుడు పద్మలత జయరాం గారిని, కొల్లూరు వెంకటేశ్వరరావు గారిని మా న్యాయ నిర్ణేతలుగా పెట్టుకొని గత 5 సంవత్సరాలుగా వారి న్యాయ నిర్ణేతగా నిర్వహిస్తూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తున్నాము. రెండిట్లో కూడా మొదటిసారి క్విజ్ కూడా కండక్ట్ చేశాము. ఓకే, ఇక్కడ నేను ఒక 2 minutes ఆగి కొల్లూరు వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా మాట్లాడుతున్నాను. అలానే వారు మనకి కోదండం అంటే ఏంటి అసలు అని కూడా చెప్తారు. ఇంకొక ముఖ్య విషయము, మీరందరూ నా చేతిలో ఒక బుక్ చూస్తున్నారు, శ్రీరామం అని. ఈ గుడికి ఆల్రెడీ వచ్చింది ఈ బుక్, వారు రచించినదే. దీని గురించి నాకంటే ఎక్కువ వారే బాగా చెప్తారు. అది అయిన తర్వాత ఒక శ్లోక పఠనంతో తర్వాత మనం భజన కార్యక్రమం ఏంటని చూద్దాం. థ్యాంక్ యూ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారం. సభను
అలంకరించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక వందనములు. వామాంకాస్థిత జానకీ పరిలసత్కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. వామాంకాస్థిత జానకీ పరిలసత్కోదండ దండం కరే చక్రం చోర్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. శ్రీరామచంద్ర ప్రభు నీవే కలుగు తండ్రి. ఇక్కడ మన రామాయణ భారత భాగవతాల్లో ఆయుధాల గురించి కొన్నిటిని వివరంగా పెద్దలు మనవాడు చెప్పినా కూడా కొన్నిటికి సరి అయినటువంటిది లేదు. దాన్ని ఏదో సంప్రదాయబద్ధంగా మనం పాటిస్తూ వస్తున్నాం. ఇక్కడ కోదండము అనేటటువంటిది, కోదండ రాముడు అనేటటువంటిది. ఇక్కడ కోదండం అంటే నేను చాలా ఒక 3-4 రోజుల నుంచి పెద్దలను అడిగి తెలుసుకున్నది ఏంటంటే వెదురుతో చేసినటువంటిది అని. స్వచ్ఛమైనటువంటి వెదురుతోటి, బాగా బలమైనటువంటి వెదురుతో చేసినటువంటిదని, ఉత్తమమైనటువంటిదని. దండ అంటే గట్టి చెక్కతో చేసినటువంటిది, కర్రతో చేసినటువంటిది అని నిఘంటు అర్థం తెలుస్తోంది. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ అసలు మకర సంక్రమణ యొక్క విశిష్టత గురించి మంగపతిరావు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ మంగపతిరావు, చింతపల్లి మంగపతిరావు గారు, వారు ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేశారు. ఆ తర్వాత మన బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్కి వారు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. అలాగే చాలా బ్రాహ్మణ సంఘాల్లో, ఇతర వైదిక మరియు హిందూ సంఘాల్లో వారు చాలా యాక్టివ్గా ఉంటారు. నేను చిల్లా శ్రీనివాస శాస్త్రి గారిని, ఆలయ కమిటీ వారిని, అలానే కొల్లూరు వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను. మీరు చూస్తున్నటువంటి ఈ బుక్ 8 ఏళ్ల కృషి. ఇప్పుడు పెద్దలు మాట్లాడారు, చాలామంది చాలా మంచి విషయాలు మనకి చెప్పారు. రామాయణంలో ఉన్నది 2000 ప్రశ్నలతోటి ప్రతి కాండలోని ప్రతి సందర్భాన్ని కూడా మామూలుగా అర్థమయ్యేటువంటి తెలుగు భాషలో మనందరికీ కూడా గురువుగా తీసుకొచ్చారు. అవకాశం ఉన్న వాళ్ళు చదవండి. బుక్ ఇక్కడ గుడిలో ఉంది. లేని వాళ్ళు, బుక్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు నేను సార్కి అడ్రస్ చెప్తాను, సార్కి నేను విషయం అంతా చెప్తాను. కావాలనుకున్న వాళ్ళు చెప్పండి, బుక్ దొరుకుతుంది. మార్కెట్లో కూడా ఉంది. ఇక్కడ శ్రీ శివశంకరి బుక్ స్టాప్ అని ఒకటి ఉంది, శ్రీనివాస సూపర్ మార్కెట్ ఆపోజిట్లో గణేష్ టెంపుల్ దగ్గర. వారి దగ్గర కూడా పెట్టాను నేను బుక్స్. కావాలనుకున్న కొనండి. ఒకసారి రామసేన బృందం గారిని, నవీన్, తిలక్, రఘుశ్రీ ఒకసారి వేదిక మీద రండి. చిరు సత్కారం అండి కొల్లూరు వెంకటేశ్వరరావు గారికి. మాకు ఈ అవకాశం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము, సందర్భం దొరకలేదు. ఇది మంచి సందర్భము. శ్రీనివాస శాస్త్రి గారు మీరు కూడా ఒకసారి రావాలి. ఆలయ కమిటీ వారు నేను చిల్లా శ్రీనివాస శాస్త్రి గారిని, ఆలయ కమిటీ వారిని, అలానే కొల్లూరు వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను. మీరు చూస్తున్నటువంటి ఈ బుక్ 8 ఏళ్ల కృషి. ఇప్పుడు పెద్దలు మాట్లాడారు, చాలామంది చాలా మంచి విషయాలు మనకి చెప్పారు. రామాయణంలో ఉన్నది 2000 ప్రశ్న. ముందుగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు. ఇక్కడ ఈ వనస్థలీపురంలో ఈ కోదండం ఉండడం అనేది మనకు చాలా గర్వకారణము. ఇక్కడ ఉండే వాళ్ళ ఈ కోదండాన్ని ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇప్పుడు ఇక్కడ అరణ్యకాండంలోని 66వ సర్గము 5వ పద్యము పాడబోతున్నాను. యది దుఃఖం ఇదం ప్రాప్తం కాకుత్సన సహిష్యసే ప్రాకృతశ్చ అల్ప సత్యశ్చ ఇతరః కః సహిష్యసే. ఇది ఎప్పుడైతే రావణాసుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్తారో, సీతాదేవి పతి అయిన రాముడు బాధలో ఉన్నప్పుడు లక్ష్మణుడు రాముడిని ఓదార్చడానికి అంటారు. యది దుఃఖం ఇదం ప్రాప్తం, దుఃఖం కలిగినప్పుడు కాకుత్స నసహిష్యసే, మీలాంటి వీరుడు శూరుడు కాకుత్స వంశ తిరుగుడు సహించలేకపోతుంటే, ప్రాకృతశ్చ అల్ప సత్యశ్చ
మలాంటి సామాన్యమైన అల్ప ప్రజలు ఇతర సహిష్యతే ఎట్లా సహించగలుగుతారు? కిష్కింధకాండ 6వ సర్గం 22వ పద్యం. ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్ నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. ఎప్పుడైతే రావణాసురు అల్పహరించుకొని వెళ్ళి రాముడు మరియు లక్ష్మణుడు సీతా అన్వేషణ కోసం వెళ్తారో వానరులను కలిసి సుగ్రీవుడు చెప్తాడు, మేము కొండ మీద కూర్చున్నప్పుడు ఒక రాక్షసుడు ఒక స్త్రీని వాయు ద్వారా తీసుకెళ్ళడం నేను చూశాను. ఆవిడ మమ్మల్ని చూసి ఆవిడ ఆభరణాలన్నింటినీ ఒక మూటలో కత్తి విసిరేసింది. ఆ ఆభరణాలు మీ ధర్మపత్నివేనా కాదా అని చూడమన్నాడు సుగ్రీవుడు రాముడిని. అవి చూడగానే రాముడి కళ్ళలో ఆ నీళ్లు వచ్చి అప్పుడు అంటారు, ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్. లక్ష్మణ, ఈ ఆభరణాలు చూసి మీ వదినగా కాదా చెప్పు అయ్యా, నేను చూడలేకపోతున్నాను. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే. లక్ష్మణుడు అంటారు, నాకు ఆవిడ కుండలాలు ఎట్లా ఉంటారో తెలీదు, ఆవిడ కేయూరాలు ఎట్లా ఉంటాయో కూడా తెలీదు. నూపురేత్వభిజానామి నిత్యం పాదాభివందన. ఆవిడ నూపురాలు ఎట్లా ఉంటాయో మాత్రమే నాకు తెలుసు, ఎందుకంటే ఆవిడ రోజు నేను పాదాభివందనం చేస్తాను కాబట్టి అవి మాత్రమే తెలుసు. ధన్యవాదాలు. వెంకటేశ్వర గారు రావాలండి, శ్రీనివాస శాస్త్రి గారు మీరు కూడా రావాలండి. అయితే నాకు ఒక చిన్న కోరిక ఉందన్నమాట. ఇంత మంచి బుక్ భద్రాచలంకి తీసుకెళ్ళాను, అన్ని చోట్లకి తీసుకెళ్ళాను, ఇది అయోధ్యకి ఎట్లా చేర్చాలి అని ఆలోచన వచ్చింది. అనుకోకుండా శ్రీనివాస శాస్త్రి గారు ఇక్కడ రావడంతో చిన్న అభ్యర్థన అండి, ఈ బుక్ మీ ద్వారా అయోధ్యలో లైబ్రరీలో పెట్టాలని మా కోరిక, మాకంటే కూడా ఎక్కువ వారి ఆకాంక్షలు. నేను ఆల్రెడీ అష్టాదశ పురాణాలన్నీ కొనిపెట్టాను అక్కడ అయోధ్యలో. నా కోరిక ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకెళ్ళి వచ్చేవాళ్ళు అయోధ్యకి 24 గంటలు రామభజన చేయించి ఆ లైబ్రరీ పెడదామని, ఎవరు వచ్చినా వాడుకోవచ్చు. అన్ని గ్రంథాలు, అన్ని అష్టాదశ పురాణాలు చాలా బుక్స్ కలెక్ట్ చేసి పెట్టాను, 3 బాక్సుల్లో పెట్టాను ఇక్కడ అయోధ్య. లైబ్రరీ పెడదాం, వచ్చిన వాళ్ళు ఉపయోగించుకుంటారని. దాంట్లో మీకు అనుమతిస్తే అందులోనే ఇది కూడా ఉంచుతాను అయోధ్యలో. అది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయోధ్య వస్తే వాళ్ళ పోషణ బాధ్యత అంతా నేను తీసుకుంటా. 24 గంటలు రామభజన చేయిస్తాను, అంతే షిఫ్ట్ వారీగా 2 గంటలు అట్లా. ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకంతా షెల్టర్ అంతా ఏర్పాటు చేస్తాను. 24 గంటలు భజన ఆగకుండా చేయించాలని నా కోరిక. అది అఖండ రామస్మరణ చేద్దామని అయోధ్యలో. జై శ్రీరామ్. ఈ సత్కారం అయిన తర్వాత అయోధ్యకి కారణం ఆయన. ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నానంటే కారణం చిన్న మనవండి. 8 o'clock కల్లా సరూర్నర్లో ఇంకో టెంపుల్లో ఉండాలి. సో మనకి దయచేసి అందరూ కూడా ప్రదక్షిణ చేసుకొని, దయచేసి విల్లును ముట్టుకోకుండా దూరం నుంచి ఇలా ప్రదక్షిణ చేసుకోండి. ఆ తర్వాత ఫోటో దిగాలనుకున్న వాళ్ళు దిగండి, కానీ దయచేసి ఎవరు కూడా విల్లును ముట్టుకోకండి. ఆయన ఒకటే అన్నారు, వంశీ గారిని తీసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు, కానీ ప్రతి ఒక్కరు వచ్చేది ఇది బంగారమా వెండే అని చెప్పి చక్కగా నిముడుతున్నారండి. దాంతో పవిత్రత పోతుందేమో ఒక భయము. రెండోది అది కాస్త ఎక్కడ పుట్టుకోమంటుందో ఏం, మళ్ళీ ఎక్కడ పరిగెత్తాలి, ప్రతి చోటకే వెళ్తున్నాను, అందరినీ ఒకటే కోరుతున్నానండి అన్నారు. తప్పకుండా సార్, మేము ఆ ఏర్పాటు మేము చేసుకుంటాము. మేము సాధ్యమైనంత వరకు ఎవరిని టచ్ చేయకుండా చూస్తాము. కాదే భక్తి, ఒకసారి అంత పెద్ద విల్లును చూసి రామమయంతో భక్తితోటి వెళ్ళి ముట్టుకోవాలని అనిపిస్తుంది అందరికీ. కానీ దయచేసి క్షమించండి, ఎవరైనా ముట్టుకున్నాను పర్లేదండి అన్నారు. సో అదొక్క మనవి, ఎవరు ముట్టుకోకండి, విల్లుని దూరం నుంచి ప్రదక్షిణ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు శ్రీ తుమ్ముకోటి యాదగిరిరావు గారిని పరిచయం చేస్తానంటే, శ్రీ తుమ్ముకోటి యాదగిరిరావు గారు బాల్యం నుంచి స్వయం సేవకులు. అలాగే వారు విశ్వ హిందూ పరిషత్ గో సంరక్షణ విభాగం సౌత్ ఇండియాకి వారు బాధ్యత వహిస్తున్నారు. వారు మన వనశ్రీపురం శారదానగర్ నివాసం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
బంగారు శేషవస్త్రాలు. మాకు ఇంతటి అవకాశం హరికథా పితామహుడు ఏమిటి ఆ కోదండం? సరే, దండకారణ్యంలో సీతమ్మవారు రాముల వారు కూర్చుండగా సీతమ్మవారు రాముల వారిని అడుగుతుంది, స్వామి ప్రభు, అయోధ్యలో ఉండగా మీరు ఈ కోదండాన్ని ఎప్పుడూ ఇంత ఇదిగా భుజాన వేసుకొని తిరిగిన వారు కాదు. నేను ఇప్పుడు మీకు ఇంత సపర్యలు చేస్తున్నా, కందమూలాలు ఇస్తున్నా, ఫలాలు ఇస్తున్నా, మీ యొక్క అనుష్ఠానానికి తగ్గట్టుగా అన్నీ నేను అందిస్తున్నా కూడా నన్ను కించిత్ ఒక క్షణం, ఒక లిప్త మాత్రం పక్కన పెట్టి ఆ కోదండాన్ని మాత్రం విడవట్లేదు ఏమిటి స్వామి? నాకు ఇది ఒక చిన్న సందేహం వస్తోంది, దీన్ని నివృత్తి చేయండి అని రాముల వారిని అడుగుతుంది. రాముడు కూడా ఏమన్నా సామాన్యుడా? సత్యవాక్య పరిపాలకుడు. అధర్మం అంటూ ఆయన నోట రాదు. ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల యందు సదా శతదా సహస్రదా రాముడు సత్యవాక్యాన్నే పలికేవాడు కాబట్టి ఆవిడ నొచ్చుకుంటుందేమో సీతమ్మవారు అని కూడా సంశయించకుండా అప్పుడు అమ్మవారు అడుగుతుంది, స్వామి నాకంటే నీకు ఈ కోదండమే ఎక్కువైందా ఈ దండకారణ్యంలో అని అడిగితే అప్పుడు ఆయన చెబుతాడు, ఉన్నది ఉన్నట్టు సత్యవాక్యం పలుకుతాడు. అవును సీత, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ కోదండమే నాకు ఎక్కువ అని రాముల వారు చెప్తారు. అప్పుడు సీతమ్మవారు కొంచెం కినుక వహించి ఒక అడుగు పక్కకు జరుగుతుంది స్వామివారి దగ్గర నుంచి. వెంటనే గమనించిన శ్రీరామచంద్రుడు, సీత నేను ఈ కోదండం గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు నా దండమందు ఎల్లప్పుడూ ఉన్నావు, కానీ ఈ కోదండం నా భుజం మీద నా దండం మీద లేకపోతే మనం వచ్చేటప్పుడు ఈ దండకారణ్యంలో మహారాక్షసము ఒక మాయ ఉంటుంది, క్రూర మృగాలు ఉంటాయి అని అత్రి మహాముని అనసూయాదేవి మనకు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించారు కదా సీత. కాబట్టి అది ఎల్లవేళలా నా భుజం మీద ఉంటేనే నీకు రక్షగా ఉంటుంది.